Andar, can all of you turn on your videos? ఎవరి కనిపించట్లేదేంటి? వీడియోస్ ఓన్లీ అనన్య. ఐ కెన్ సీ. Good evening, sir. Good evening, sir. గుడ్ ఆఫ్టర్నూన్. I'm trying to change the view. ఓకే. ఆల్రైట్. సో ఇవాళ మనము లాస్ట్ సెషన్ ఆఫ్ మన సమ్మర్ క్యాంప్కి వచ్చేసాము. సో ఇంకా స్కూల్స్ కూడా మీకు దగ్గరకు వచ్చేసినాయి కదా. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సూన్, రైట్? మీ స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి కదా ఇంకో ఫ్యూ డేస్లో. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మీ స్కూల్స్? June 12th అని. June 12th. ఓకే. ఇంకొక 10 డేస్ ఉందన్నమాట. ఓకే. నైస్. సో ఇవాళ సెషన్లో మనము ఆల్రెడీ చాలా సెషన్స్లో చాలామంది టీచర్స్ మనకి చాలా మంచి విషయాలు చెప్పారు కదా. సో ఇవాళ సెషన్లో వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ, ఈచ్ ఆఫ్ యూ. హౌ డిడ్ యూ ఫీల్? వాట్ డిడ్ యూ లైక్? మీకు ఏం అర్థమైంది? వాట్ వర్ ద పాయింట్స్ దట్ స్ట్రక్ యూ ద మోస్ట్? అండ్ మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటి? అండ్ మీరు ఏవి తీసుకుని వెళ్ళి మీ లైఫ్లో యూజ్ చేయబోతున్నారు ఇన్ డే టు డే లైఫ్? ఓకే. ఇలాంటివన్నీ మీరు షేర్ చేయాలన్నమాట. Sir, I would like to answer first. ఉండమ్మా, వెయిట్. విల్ బి అందరూ హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండండి, హూ వాంట్స్ టు గో నెక్స్ట్ అనేది. అండ్ దెన్ వీ విల్ పిక్ అప్ వన్ బై వన్. ఓకే. లెట్ మీ షేర్ మై స్క్రీన్. మీకు ఏం కనిపిస్తుంది? Sir, our session, sir. మనం అటెండ్ అయిన సెషన్స్ అన్ని కనిపిస్తున్నాయి లైన్గా. Yes, sir. ఓకే, గుడ్. సో మనం ఇన్ని సెషన్స్ అటెండ్ అయ్యాము వేర్ మీకు న్యూ థింగ్స్ని అండ్ యూనో న్యూ న్యూ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీకు షేర్ చేశారు. సో ఇవన్నిటిని మీరు ఎలా యూజ్ చేశారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ మీకు బాగా నచ్చిన విషయాలు, బాగా అర్థమైన విషయాలు అవి కూడా షేర్ చేయండి. ఓకే. టేక్ 4 to 5 minutes ఆఫ్ యువర్ టైమ్, ఈచ్ ఆఫ్ యూ. ఆల్రైట్. సో అనన్య ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది కదా. సో లెట్ స్టార్ట్ విత్ అనన్య. సో అనన్య, నువ్వు బ్రీఫ్గా నీ ఇంట్రడక్షన్ కూడా చెప్పు. లైక్ నీ నేమ్ అండ్ నీ స్కూల్ ఏంటి, నువ్వు ఏ క్లాస్లో చదువుతున్నావు, అండ్ ఏ ఊర్లో ఉంటావు నువ్వు, అది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చెప్పి దెన్ గో ఇన్ టు ద ఫీడ్బ్యాక్ ఆఫ్ లైక్ అబౌట్ ద సమ్మర్ క్యాంప్. Okay, sir. ఓకే. So, యా. good afternoon, everyone. I'm Ananya Reddy Muddam from grade 6. So, I study in CMR school and I live in Hyderabad, Nadargul. So, my father joined me in this human values course. And the most liked sessions of me in this summer camp is gratitude, excellence, contributions to nature, and story time. In the gratitude one, I learned to tell thanks for every small thing everyone does to us. And in the excellence session, I learned to figure out the excellence in every one of us. The most liked one session for me is the contributions to nature, sir. I'm going to implement this in my daily life, and I'm going to plant more trees and use all eco-friendly things, sir. And the story time is very interesting because ma'am taught us moral stories and which stories we can understand very easily, sir. ఓకే. Thank you. నైస్. ఓకే. సో నేచర్ ఎకో ఫ్రెండ్లీ లివింగ్లో ఏం ఇంప్లిమెంట్ చేసావు ఆల్రెడీ?
ఏమైనా సార్ ఇంప్లిమెంట్ చేసి? ఈ ఎకో ఫ్రెండ్లీ దాంట్లో నాకు తెలియకుండా ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే, నేను చాలా ప్లాన్స్ లైక్ ప్లాన్ చేశాను ముందు ఒక 2-3 అలా. ఇప్పుడు ఇంప్లిమెంట్ అలా ఇది తెలిసిన తర్వాత ఎకో ఫ్రెండ్లీ పెన్స్ అని, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అని తయారు చేయడం స్టార్ట్ చేశాను సార్. ఓకే. నైస్. అండ్ ఇప్పుడు నువ్వు గ్రాటిట్యూడ్ బాగా నచ్చింది అన్నావు కదా! సో హూమ్ డూ యూ ఫీల్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్? ఇంతకు ముందు ఎవరిని నువ్వు గుర్తించలేదు అండ్ నౌ యూ రియలైజ్ దట్ ఓ మై గాడ్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ అని ఎవరి సార్ పట్ల నీకు అలా మామూలుగా మనం అనిపించింది? ఎప్పుడైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఏమైనా ఫుడ్ ఐటమ్ కొంటాం కదా సార్, ఫస్ట్ నేను జస్ట్ ఫ్యాక్టరీ మెంబర్స్ వాళ్ళే వెనకాల ఉన్నారు అనుకునేదాన్ని సార్. బట్ నాకు ఈ సెషన్ విన్నప్పుడు అర్థమైంది లైక్ ఫార్మర్స్ ఆల్సో బిహైండ్ దెమ్. నేను ముందు వాళ్ళని గుర్తించలేకపోయాను, బట్ తర్వాత ఇప్పుడు ఎవరిని చూసినా ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ సార్. ఓకే, దట్స్ గుడ్. Very nice. And Ananya, thanks to you also. You have participated well in the summer camp and asked good questions and given good answers. So wish you all the best. థ్యాంక్ యూ సార్. Okay, good. So who wants to go next? You can raise your hands, Nana, whoever is ready and wants to go next. మనం వన్ ఆఫ్ ద సెషన్స్ వి అటెండెడ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కదా. సో మనం ధైర్యంగా మాట్లాడాలి సమ్మర్ క్యాంప్ తర్వాత. భయపడకూడదు. We should talk more confidently and share whatever we want to share, right? Okay. Karthik, I think Kartikeya. Did you unmute? You wanted to go next? ఓకే, దెన్ నేను నేమ్స్ పిలుస్తాను ర్యాండమ్గా, మీరు స్టార్ట్ చేయండి షేర్ చేయడం. ఓకేనా? లెట్ స్టార్ట్ విత్ కావ్య అండ్ కీర్తన. మీరు షేర్ చేయండి నాన్న. గో వన్ బై వన్. Yes, sir. ఆర్ యూ బ్యాక్ ఫ్రమ్ యువర్ ట్రిప్? హౌ డిడ్ యువర్ ట్రిప్ గో? Very nice, sir. ఎంజాయ్ చేశారా? బాలి కదా, బాలికి వెళ్ళారా మీరు? Yes, sir. ఓకే, గుడ్. So, my name is Kirtana, sir. My name is Kavya. So, I'm studying in grade 9 and I'm studying in grade 6. So, in this summer camp session, నా ఫేవరెట్ గ్రాటిట్యూడ్ సార్. ఎందుకంటే మాకు ఎలాగా థ్యాంక్ఫుల్గా ఉండాలో చాలా నేర్పించారు. తర్వాత ఫుడ్ అండ్ ల్యాండ్ అవేర్నెస్లో కూడా మాకు చాలా డెప్త్గా వెళ్ళి మా నాలెడ్జ్ పెంచారు సార్. ఏం నచ్చింది నా మీకు ఫుడ్ అండ్ లంచ్ ఫేవరెట్ అవేర్నెస్లో? ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు? అంటే అన్ని బాగా డెప్త్ లో వెళ్ళి అన్ని నచ్చినాయి సార్. అన్ని డెప్త్ లో వెళ్ళి చెప్పారు, అది బాగా నచ్చింది. ఓకే. సో ఫుడ్ అండ్ ల్యాండ్ అవేర్నెస్లో లైక్ ఎనీథింగ్ స్పెసిఫిక్లీ స్ట్రైకింగ్ ఒక పాయింట్ చెప్పండి. విచ్ యూ లైక్ ద మోస్ట్. అరే నాకు ఇది ఇన్ని రోజులు తెలియలేదు అని అనిపించింది. ఐ మీన్ ఫుడ్ గురించి ఎక్కువ తెలియలేదు సార్. ఇంకా ఏం తినాలో అని బాగా అర్థమైంది. ఓకే, ఓకే. అండ్ వండర్స్ ఆఫ్ నేచర్లో ఉన్నారా మీరు? మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ గురించి అది చెప్పారు. లేం సార్, ఓకే, నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. యా, కావ్య. సార్ కీర్తన కదా? ఎస్ సార్, మై నేమ్ కీర్తన. ఓకే, నెక్స్ట్ కావ్య, నువ్వు చెప్పమ్మా. నా ఫేవరెట్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, అందులో లైక్ మనం లైఫ్ లో అన్ని చేయగలం అని మనకి రియలైజేషన్ తెచ్చారు. ఓకే.
సో మేమిద్దరము ఈ సెషన్స్ అన్ని విన్న తర్వాత అందరినీ అడ్రస్ చేయటం, బాగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడటం నేర్చుకున్నాం. ప్లస్ మా స్క్రీన్ టైం కూడా తగ్గించాం. ఓకే, గుడ్. సో యూట్యూబ్ సెషన్ విన్న తర్వాత మీకు లైక్ ఎట్లా మన బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది ఎక్కువ సోషల్ మీడియాలో స్క్రోలింగ్ అని ఇట్లాంటివి చేస్తే అనేది మీరు అబ్జర్వ్ చేశారా? లైక్ యూట్యూబ్ సెషన్ Yes. ఒకటి అయింది కదా, అందులో వాళ్ళు ఎట్లా హుకింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు మన మీద, సో దట్ మనం మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చూడాలనిపిస్తుంది, రైట్? అండ్ కొన్నిట్లో గేమ్స్లో అయితే స్కోర్స్ కానీ లెవెల్స్ ఉంటాయి, స్కోర్స్ ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ మనకు వెళ్ళాలనిపిస్తుంటుంది కదా, సో దట్ మనం వి కంటిన్యూ ఇట్. ఓకే, గుడ్. Thank you, sir. That's it. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పర్నీత్ తేజ్. Parnita, are you there? How about Satvik? No, sir. Hi, Sai. Hi, Satvik. Can you like start your video also? Video got start chinana, so that you also get to see you. Okay, sir. ఓకే, గుడ్. సాత్విక్, సో నువ్వు సమ్మర్ క్యాంప్లో ఏం నేర్చుకున్నావు? నీకు కొత్తగా తెలిసిన పాయింట్స్ ఏంటి? అండ్ ఏం యూస్ చేద్దాం అనుకుంటున్నావు గోయింగ్ ఫార్వర్డ్, అది షేర్ చేయను. Sir, I like in this session. First introduce yourself, like your name, your class, which school you're studying, and where are you located. And the introduction ichi tarvata cheppu. Hello everyone, I am Satvik. I am studying in the 4th H. My school name is RSK DAV in Chennai. In these sessions, I liked natural world and young explorers. అందులో సార్ నాకు యానిమల్స్ గురించి, అంటే లేకపోతే పాముల గురించి నెక్స్ట్ అవన్నీ నేర్చుకున్నాం సార్. ఓకే, వెరీ నైస్. సాత్విక్, నీది మ్యూట్ అయిపోయింది. ఇంకా and free time and hobbies, sir. I learned in that session that we should not, అంటే మనం ఫ్రీ టైం అంటే మన పని వదిలేసి ఈ టీవీ చూడడం లేకపోతే క్రికెట్ ఆడడం అలా కాదు సార్. టీవీ చూసేవాడు. ఇప్పుడు ఫ్రీ టైం ఈ సెషన్ గురించి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఫ్రీ టైం తీసుకోవాలి, క్రికెట్ ఆడొచ్చు, అయినా ఫోన్ చూడకూడదు. ఫ్రీ టైం గేమ్స్, ఫిజికల్ గేమ్స్, వాటిని హాబీస్ అంటారు సార్. ఓకే, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఇంకా నెక్స్ట్ ఇంకేం సెషన్ వచ్చింది? సార్ స్టోరీ టైం సార్. ఓకే, స్టోరీ టైం లో మనం ఏమైనా స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి ఆ స్టోరీలో వెళ్ళిపోయిన ఆ స్టోరీ లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించాలి. ఎక్స్ప్రెషన్ ఇస్తే అంత బ్యూటిఫుల్ గా ఉంటది సార్ స్టోరీ. ఓకే.
వాట్ అబౌట్ ప్లాస్టిక్ వీటి గురించి యూసేజ్ గురించి ఎకో ఫ్రెండ్లీ లివింగ్ గురించి నువ్వేం నువ్వేం చేస్తున్నావు ఆల్రెడీ అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి? Sir, we don't use plastic bottles and we మేము నేను పెన్సిల్ పడేసినప్పుడు ఆ క్లాస్ లో నేను ఎప్పుడు పెన్సిల్స్ పెన్స్ పడేసేవాడిని, ఏం చేసేవాడిని కాదు. అప్పుడు ఆ క్లాస్ విన్న తర్వాత ఒక బ్యాగ్ లో పెట్టి దాన్ని మట్టిలో పడేసిన తర్వాత సీడ్స్ వేస్తే అది మళ్ళీ రీసైకిల్ అవుతుంది సార్. వెరీ నైస్. అది ఇంప్లిమెంట్ చేస్తున్నావా ఆల్రెడీ, చేయబోతున్నావా? చేయబోతున్నాను సార్. ఓకే, గుడ్ గుడ్. వెజ్ బిర్యానీ ఉందా? థ్యాంక్ యూ Okay. సార్. Very nice, Satvik. Thank you. Thanks for sharing. Okay, next, Anshuman. Are you ready to share? గుడ్ ఆఫ్టర్నూన్ బిర్యానీ లేదు, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఉంది. Yeah, గుడ్ go ahead, ఆఫ్టర్నూన్. Anshuman. Good 2 afternoon. పన్నీర్ ఫ్రైడ్ రైస్. Yeah, చెప్పమ్మా. Sir, my name is Anshuman Sahu. I am studying in 5th class in Space Central School, Sulurpeta. I liked the food and land awareness session, sir. Okay. In that session, we learned so many new things, sir. And ma'am told that if we always eat cereals, soil will also get sad, and in the soil, no nutrients and minerals will be left, sir. Okay. Inka Nana, tell me about 2-3 other sessions which where you learned new things. I liked the story time session, sir. Ma'am told the story very nicely, sir. Okay. And asked so many questions, sir. Very nice. And I liked the communication session, sir. Sir told so many things about communications. ఓకే. నువ్వు స్పీచెస్ అది స్కూల్లో ఇస్తూ ఉంటావా? ఆర్ యూ గోయింగ్ టు యూజ్ ఆల్ Yes, ద sir. థింగ్స్ దట్ సర్ హెస్ టాట్ యూ? Yes, sir. ఓకే, దట్స్ గుడ్. ఇంకా వాట్ ఎల్స్? వాట్ ఆర్ ద సెషన్స్? I also liked the plastic free living, sir. ఓకే. Good. Sir, I implemented so many things, sir, like helping my mother, sir, and in my school I give speeches, sir. You started helping your mother? Yes, sir. That's very, very nice. Okay, how are you? Aim help చేస్తున్నావు? How are you helping? Cleaning the house and in cooking, sir. ఓకే, నువ్వు కిచెన్లో మమ్మీతో టైం స్పెండ్ చేసి హెల్ప్ చేస్తున్నావా? Yes, sir. వెరీ గుడ్. Sir, I am not taking outside food, sir. ఓకే, సో హెల్దీ చాయిసెస్ తీసుకుంటున్నావా? Yes, You're sir. making some healthy choices. Okay, good. Very nice, Anshuman. So, Thank you, sir. yeah, good, nice sharing and good participation during the sessions. Thank you. Thank you, sir. Thank you. Okay, next ఎవరు షేర్ చేస్తారు నాన్న? Satya, are you ready to share? Okay, Sujit, will you share, Nana? Sir. Okay, go ahead, Sujit. Sir, first my name is Sujit, sir. I'm studying 6th class.
in Raichuri School, Tirupati. Okay. And I like the most is plastic free living, sir. Yeah. And I did paper pens, natural pens, and natural bags, like that, sir. Yeah. And I love nature, sir. Okay. Very nice. Inka, tell me about three or four other sessions where you learned something new. Mm. Uh, nat Life skills by UN, sir. 10 life Okay. skills by UN. Okay. Madam said, deeply, I understand, sir. Okay. Thank you, sir. Okay. What about ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ టీచర్ మ్యామ్ ఎలా మనం ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాము దాని గురించి ఒక సెషన్ కండక్ట్ చేశారు మీరు విన్నారా అది Sir. ఓకే అండ్ ఆల్సో మనం పేరెంట్స్ చెప్పిన మాటకి మనం అనుకున్న దానికి పేరెంట్స్ చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుంది సో మనం ఎందుకు వినాలి పేరెంట్స్ చెప్పింది అన్న దాని గురించి కూడా ఒక సెషన్ అటెండ్ అయ్యాం గుర్తుందా మీకు ఓకే సో సాత్విక్ ఈ నేచర్ రిలేటెడ్ సెషన్స్ నీకు బాగా నచ్చినాయి అండ్ ఆల్సో 10 లైఫ్ స్కిల్స్ గురించి హౌ అబౌట్ యునో సెషన్స్ లైక్ గ్రాటిట్యూడ్ కానీ ఎక్సలెన్స్ కానీ ఆర్ ఆస్పిరేషన్స్ లైక్ మనం హౌ టు బీ అవర్ సెల్ఫ్స్ అని ఒక సెషన్ కండక్ట్ చేశారు గుర్తుందా మీకు Yes, sir. ఏమన్నా మీకు అందులో అర్థమైందా వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ దోస్ సెషన్స్ ఓకే నెక్స్ట్ కార్తికేయ want to go next కార్తికేయచారి ఆల్రైట్ సాన్విత నువ్వు షేర్ చేస్తావునా టర్న్ ఆన్ యువర్ వీడియో అండ్ అన్మ్యూట్ అండ్ షేర్ చెప్పొచ్చా కార్తికేయ ఓకే ఫైన్ గో హెడ్ సార్ నాకు ఈ అన్ని క్లాసుల్లో పబ్లిక్ స్పీకింగ్ క్లాసు కొంచెం ఎఫెక్టివ్ అనిపించింది సార్ ఆ పబ్లిక్ స్పీకింగ్ వల్ల నాకు ఆ సార్ చెప్పిన మెథడ్స్ ఎట్లా ఎట్లా ఎలా ప్రిపేర్ కావాలా మెథడ్స్ వల్ల నాకు స్టేట్ లెవెల్ పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ అందులో చాలా నేర్చుకున్నాను సార్ నేను ఓకే పబ్లిక్ స్పీకింగ్ లో ఈ సెషన్స్ అయిన తర్వాత పార్టిసిపేట్ చేసావా నువ్వు కాంపిటీషన్లో కాదు సార్ కాంపిటీషన్ ఒక 2-3 డేస్ తర్వాత అనగా ఈ రోజు పబ్లిక్ స్పీకింగ్ సెషన్ ఉందనగా 2-3 డేస్ తర్వాత కాంపిటీషన్ ఉంది సార్ ఓకే అప్పుడు వెళ్ళాను సో ఇవన్నీ యూజ్ చేసావా అందులో కాంపిటీషన్లో అన్ని చేసా సార్ ఓకే నైస్ క్లాస్ చాలా బాగుంది సార్ ఓకే ఇంకా ఇంకా ఓకే ఇంకా వేరే సెషన్స్లో నీకేం అర్థమైంది విన్నావా అన్ని సెషన్స్ అటెండ్ అయ్యావా నువ్వు సార్ అంటే మిడిల్లో 10, 11, 12 ఆ 3 క్లాసెస్ వినలేదు సార్ ఆ 3 డేస్ నేను హైదరాబాద్కి వెళ్ళాను కాంపిటీషన్ ఓకే కోసం ఓకే ఆ మరి 3 అది మూడు సెషన్స్ కాకుండా మొత్తం వేరే అన్ని విన్నాను సెషన్స్లో రైట్ ఆ మూడు కాకుండా వేరే సెషన్స్లో ఇంకా 2-3 సెషన్స్ చెప్పు నీకేం నీకు కొత్త పాయింట్స్ తెలిసినవి నువ్వు కొత్తగా నేర్చుకున్నవి
ఆ ప్లాస్టిక్ 5th సెషన్ లో సార్ 5th డేలో సార్ ప్లాస్టిక్ ని ఎలా చేయాలి, కొన్ని ప్లాస్టిక్స్ రీసైకిల్ కావు, కొన్ని అయితే అలాంటప్పుడు 2 లీటర్ బాటిల్ లేదా ఏదైనా బాటిల్ లో ప్లాస్టిక్ కవర్స్ అవి ఇవి, బయట పశువులు అన్ని చెత్త చెత్త ఏది పడితే అట్లా పారేస్తే మొత్తం ప్లాస్టిక్ ఎక్కువ స్పేస్ అవుతుంది సార్. బాటిల్ అన్ని ఫుల్ అయ్యేదాకా వేసి అక్కడేస్తే మొత్తం ఒక ఒక సంచిలో పట్టేంత చెత్త ఒక చిన్న బాటిల్లో పట్టేంత అవుతుంది సార్. దానివల్ల ఓకే. మనం నేచర్ కి హెల్ప్ చేయొచ్చు. ఇంకా యూట్యూబ్ 8th సెషన్ సార్, 8th డే. ఆ రోజు ఓకే. ఇంటర్నెట్ డివైజెస్ మన మైండ్ ని ప్రోగ్రామ్ చేస్తున్నాయా లేదా అని. అప్పుడు నేను కొద్దిగా చూస్తుండే సార్ యూట్యూబ్, సోషల్ మీడియా. ఆ క్లాస్ విన్నాక అది మానేశాను సార్. డైలీ డివైస్ వాడతాను కానీ కొంచెం యూస్ఫుల్ వాటికి వాడతాను సార్ ఓకే. ఆ క్లాస్ అయినప్పటి నుంచి. ఓకే. దట్స్ తర్వాత నైస్. అది సార్ ఫుడ్ అండ్ ల్యాండ్ అవేర్నెస్. 15th సెషన్ రోజు ఫుడ్ ఎలా తినాలి, ఎట్లా తినాలి, ఏ ఫుడ్ తినాలి, బయటి ఫుడ్ ఎట్లుంటది, ఏం చేయొద్దు అన్ని తెలుసుకున్నాను సార్. నైస్. అప్పటి నుంచి నేను హెల్దీ ఫుడ్స్ అలవాటు చేసుకుంటున్నాను సార్. దట్స్ నైస్. గుడ్. తర్వాత ఫ్రీ టైమ్ అండ్ హాబీ 7th డే సార్. ఆ రోజు దానికన్నా ముందు ఎట్లా అంటే మామూలుగా ఏం చేయని టైంలో ఫ్రీ టైం అనుకుంటాను సార్ నేను. కానీ అట్లా కాదు. ఏ ఉట్టి టైం ఉన్నప్పుడు కాదు, మన పనులన్నీ అయిపోయాక ఏ పని లేనప్పుడే దాన్ని ఫ్రీ టైం అంటారని అర్థమైంది సార్ ఆ రోజు. ఓకే. ఇంకా కొన్ని ఫస్ట్ క్లాస్ గ్రాటిట్యూడ్ క్లాస్ సార్, ఫస్ట్ సెషన్. ఆ రోజు గ్రాటిట్యూడ్ మొత్తం ఫైన్ మీనింగ్ తెలుసుకున్నాను సార్. గ్రాటిట్యూడ్ అన్నదానికి ఎవరైనా మనకి ఏమైనా చేసే వాళ్ళకి గ్రాటిట్యూడ్ ఉండాలి, యాటిట్యూడ్ చూపించొద్దు. ఇంకా కొన్ని అన్ని క్లాసులలో కొన్ని నేర్చుకున్నాను సార్. ఓకే. గుడ్. థ్యాంక్ యూ. Good, Kartikeya. Nice sharing. Thank you. Thanks for sharing and good participation during the camp. Okay. Next, Tanishka. Can you unmute and turn on your video? Yeah, good. Go ahead, Nana. My name is Tanishka, sir. I'm studying grade 6. I'm living in Andhra Pradesh in Vizag. Okay. In this session, I like the most is gratitude, excellence, communication, and storytelling, sir. In gratitude, when others help me, I told thanks to them, sir. Thank you. In excellence, sir, in communication skills, sir told us to communicate. Sir told so many tricks, sir. I practiced the communication with my parents. In school, I will tell speeches, sir, but I will stop because I have stage fear. After sir told some tricks, that's why I practiced those. I practiced some spellings and I practiced pronunciation and English telling properly. And I communicate with my sister and parents. After that, I got confidence. Now I am telling it better, sir. Okay. That's nice. And
In storytelling, ma'am told so many stories, sir. And ma'am, sometimes ma'am play games with us. After practicing communication, I can tell story easily, sir. Ma'am Okay. told us to create the story. I was creating it and I got the communication and the storytelling itself, sir. Okay. That's nice. ఇంకేనా ఇంకేం సెషన్స్ నువ్వు బాగా పార్టిసిపేట్ చేసావు, వెరీ గేవ్ గుడ్ ఆన్సర్, ఐ మీన్ టీచర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పావు అండ్ బాగా ఇంటరాక్ట్ అయిన సెషన్. Sir, nature world and young experience, sir. Sir told us about so many so many creatures, sir. ఓకే. Like why the spiders build big nets. And after sir telling about that, I searched in Google about some animals, sir. Okay, very nice. So you wanted to learn more about animals? Yes, sir. Good. ఇంకానా any other sessions that you learned something new? Sir, plastic free living, sir. Sir told to do some eco-friendly bags and sell in some medical shops and other shops, sir. I did 100 bags and I distributed in 2020 and I sell in some shops, sir. Oh, you did yourself 100 bags, paper bags? No, sir, my sister also helped. Okay, that's still good. And మీరు వెళ్ళి వేరే షాప్స్లో ఇచ్చొచ్చారా పేపర్ బ్యాగ్స్ని? Yes, sir. Wonderful, amazing. What else, Nana? Anything else that you want to share? No, sir. Okay, Tanishka, thank you, Amma. Very good sharing. And thanks for participating in the summer camp. Thank you, sir. Thank you. Sharvin. Sharvin, are you ready to share? Okay, let's call Jaydeep in the meantime. Jaydeep, can you unmute and start your video? How about Ashrita? Sir, Okay, Ashrita, video కూడా ఆన్ చేయనా? yes, sir. Sir, Yeah. good evening. కొంచెం నాయిస్ వస్తుందమ్మా, ఎందుకో యువర్ ఆడియో ఇస్ నాట్ క్లియర్, ఇట్స్ నాట్ ఆడిబుల్. 1 minute, sir. 1 minute, sir. Okay, Sharvin, are you ready in the meantime? Don't have to be scared. You can just share what you understood and you can share freely. This is not an examination. You're not getting marks here. Okay. Ashrita, ready na? Yes, sir. Sir, ఇప్పుడు వినిపిస్తుందా?
లేదమ్మా కొంచెం ఇంకా నాయిజీగానే ఉంది. Now? Still like that, but it's okay. Like continue చేయండి. Start your video and continue. Yes, sir. Good evening, everyone. I'm Ashrita, and I'm studying in ninth grade right now. And what I learned and what I liked the most in the sessions are wonders of nature, because I love learning about nature, and I felt more. Uh, I felt. See, I felt that I don't know anything. I just know a bit of nature. But when I attended this class, it was so wonderful. I liked it a lot, and I only joined from 10th session. 10th session నుంచి జాయిన్ అయ్యాను సార్ నేను. సో నాకు వండర్స్ ఆఫ్ నేచర్ ఇంకా స్టోరీ టైం నచ్చింది. థ్యాంక్ యూ. So what about story time? ఏం నచ్చిందో చెప్పమ్మా. What did you like? స్టోరీ టైంలో లైక్ కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, మ్యామ్ ఎలా మాట్లాడి స్టోరీని అర్థమయ్యేటట్టుగా చెప్పిందో అలాగా నేను మా ఫ్రెండ్స్కి మా పేరెంట్స్కి అలా చెప్పగలగాలి అని చెప్పి అలా ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై దట్. Okay, that's nice. థ్యాంక్ యూ సార్. Okay. Thank you, Ashrita. Next, Chaitanya Shri. Video కూడా ఆన్ చేయనా చైతన్య? Okay, good. Hi, sir. My name is Chaitanya Sri. I'm sixth grade. So I like gratitude ఏ and స్కూల్ అమ్మా? ఏ స్కూల్ అండ్ ఏ ప్లేస్? Basham Bloom's Hyderabad Suchitra. Okay. I liked the most is gratitude, free time and hobby, and our capabilities. First, starting with gratitude, I never give like no thanks, no welcomes, nothing, and I was just nowhere talking to anyone. So after listening to this class, I started talking with my cousins and my friends. As this is summer camp, I'm not going to play with my friends also. So after I was going down and cycling or skipping, I was playing anything with my friends. And second, free time and hobbies. As I was not doing my work also, sometimes I was leaving my work half with my work. So I finished my work. I was like, I want to play, and I just want to play, like I don't want to do work. So as fast as I didn't do the work, I did it and went to my free time hobbies. And screen time, so only 1 hour, that to useful things. And last, our capabilities. I was not learning cycle from third grade. So after I started fourth grade, I learned little bit. Now when I listen to this free time and like our capabilities, I thought I can do, this is my power, I can learn anything I want. I just did it. Nice. నువ్వు Thank బాగా you, sir. పార్టిసిపేట్ చేసిన సెషన్స్ ఏంటి? Where you were giving good answers and to the questions. Only communications and free time living, hobbies and everything, sir, almost. అన్ని సెషన్స్ లో బాగా పార్టిసిపేట్ చేసావా?
Yes, sir. Okay, good. Very nice, Chaitanya. Thanks for sharing and thanks for participating in the summer camp. Thank you, sir. Thank you. Okay, ఇంకా Jahnavi, are you ready to share? వీడియో కూడా టర్న్ ఆన్ చేయనా? Myself, Jahnavi, studying 7th class. జాహ్నవి, నీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. కెన్ యూ టర్న్ ఆన్ ద వీడియో ఆల్సో, జాహ్నవి? వీడియో ఆన్ చేసి ఇక్కడ ఆఫ్ గా చూపిస్తుంది. ఇప్పుడు ఆన్ Hello? అయింది. యా నౌ ఇట్స్ గుడ్ నాన్న. Okay. కంటిన్యూ. Okay, sir. Like contribution towards environment, sir. ఎందుకంటే నాకు ప్లాంట్స్ పెంచడం అన్న అలాంటివి చాలా ఇష్టం. సార్ కూడా దాని గురించి చెప్పారు. దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే పేపర్ తో కూడా ఒక పెన్ చేయొచ్చు అని. పైగా సార్ దాంతో సీడ్ పెట్టి ఇంకా ఇంకొక ప్లాంట్ పెంచొచ్చు, ఇంకా అలా చాలా చెప్పారు సార్. ఇంకా పబ్లిక్ స్పీకింగ్ కూడా నచ్చింది సార్. ఎందుకంటే మనకి మామూలుగా ప్రాజెక్ట్స్ అలాంటివి ఏమైనా ఇచ్చినప్పుడు సైన్స్ ఫేర్ అలాంటి వాటిలో మనం మాట్లాడాలి కదా అందరి ముందు. అలాంటప్పుడు ఫియర్ లేకుండా మాట్లాడడానికి పబ్లిక్ స్పీకింగ్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇంకా ఈజ్ యూట్యూబ్ ప్రోగ్రామింగ్ యువర్ మైండ్ అని అన్నారు కదా, దాని వల్ల నేను ఇంకా కొంచెం ఫోన్ అదంతా చూడడం కూడా తగ్గించాను. ఎస్ సార్. ఓకే, వెరీ నైస్ నాన్న. థ్యాంక్ యూ. చెప్పు. హలో సత్య. సత్య, నీ వాయిస్ రావట్లేదమ్మా, నీ ఆడియో రావట్లేదు. నాకే సరిగ్గా వినిపించట్లేదా? ఆర్ అదర్స్ ఏబుల్ టు హియర్ హిమ్ నాన్న? సార్ నాకు కూడా వినిపించలేదు సార్. వినిపించట్లేదు కదా సత్య? ఆడియో ఏదో ప్రాబ్లం ఉందా నాన్న ఇది? ఓకే, ఇన్ ద మీన్ టైమ్ చాట్లో సాన్విత షేర్ చేసింది దట్ షీ కెనాట్ స్పీక్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్, బట్ షీ షేర్డ్ సంథింగ్. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ ఎవ్రీవన్. Sanvita, I'm studying in ninth grade and my ambition is psychology. Sir, now ఇప్పుడు వినిపిస్తుంది సత్య, చెప్పమ్మా. myself, I am from third grade from Equality Memorial School. First class చాలా బాగా అనిపించింది. Grabbing shoes. సార్ సార్ నాకు మనం ఎట్లా ఉండాలి అని చెప్పారు సార్. ఫ్రైడే రోజు సార్ పేపర్ బ్యాగ్స్ ఆలోచిస్తున్నారు చెప్పండి సార్. నేను దాంట్లో పేపర్ పెన్ పేపర్ బ్యాగ్ చేశాను సార్. ఆ 2 క్లాసెస్ నాకు చాలా బాగా నచ్చాయి సార్. ఓకే ఓకే, గుడ్ సత్య. ఇంకా ఏమైనా సెషన్స్ లో నువ్వు బాగా పార్టిసిపేట్ చేసావా? Yes, sir. Public speaking, sir. ఓకే, గుడ్. అప్పుడు ఇంగ్లీష్ దగ్గర
రాదు సార్ పబ్లిక్ స్పీకింగ్ సెషన్ సార్ దాని ద్వారా నాకు సిఎస్ పోయింది సార్ పోయి మాట్లాడుతున్నాను సార్. Okay. Very good, Satya. Thank you. Thanks for participating and sharing your feedback. థ్యాంక్ యూ సార్. Okay, good. ఆల్ రైట్. సో, ఇప్పుడు సాన్వితది ఒకసారి షేర్ చేస్తామా? షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అంట. సో, ఐఎమ్ సాన్విత, స్టడీయింగ్ ఇన్ నైన్త్, అండ్ మై అంబిషన్ ఇస్ సైకాలజీ, అండ్ మై హాబీస్ ఆర్ సింగింగ్, రీడింగ్, అండ్ బుక్స్. In this session, what I learned is to write gratitude every day, and that to be excellent in one thing, what you are interested, to be with harmony with everyone, and to take good care of myself, and to reduce my screen time, and to save nature, which is in my hand, that is to throw waste in dustbin. And I also start to help my grandmother every day. I learn to be patient and start to practice mindfulness. And I also to get good friends that will change us. I'm really sorry that I can't speak today because I don't have internet from yesterday. I also improved my way of communicating, and I want to thank the teachers. I also improved in my communication skills after so much time, and I started to reduce my anger. Thank you for all the support and for the learning. Very good, Sanvita. Nice sharing, Nana. నువ్వు ఇంకా నువ్వు నీ ఓన్గా షేర్ చేస్తుంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ యూ హెవ్ షేర్ అట్లీస్ట్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ విండో, అండ్ దట్స్ గుడ్. ఆల్ రైట్. సో ఇంకెవరైనా షేర్ చేయండి. షర్విన్ షేర్ చేయొద్దులే, కానీ అన్మ్యూట్ చేసి నువ్వు ఎన్ని సెషన్స్ అటెండ్ అయ్యావమ్మా? నేను షర్విన్ అన్ని సెషన్స్ అటెండ్ అయ్యాను సార్. అన్నీ అటెండ్ అయ్యావా? సో గుడ్. ఓకే. అన్నిట్లో ఆన్సర్స్ ఇస్తూ ఉన్నావా టీచర్స్ అడిగినప్పుడు క్వశ్చన్స్? కొన్నిటికి ఇచ్చేవాడిని సార్. ఓకే. సార్ కంటిన్యూస్గా మ్యూట్ చేయక్కర్లేదు, నేను నీతోనే మాట్లాడుతున్నాను కదా. కీప్ ఇట్ అన్మ్యూట్. సో నువ్వు ఏ సెషన్స్ నీకు బాగా నచ్చినాయి? నీకు నీకు బాగా అర్థమైంది నచ్చినాయి అంటే నీకు ఎందులో బాగా అర్థమైంది టీచర్ చెప్పింది? ఫుడ్, న్యాచురల్ వర్డ్స్ అండ్ యంగ్ ఎక్స్పోజర్స్. ఓ యంగ్ ఎక్స్ప్లోరర్స్, దాంట్లో మన చుట్టుపక్కల ఉన్న క్రీచర్స్ గురించి సార్ చెప్పినప్పుడు నీకు బాగా అర్థమైందా? కనెక్ట్ అయ్యావా దాంతో? యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెల్? ఓకే, ఎస్ గుడ్. సార్. ఓకే, ఇంకా నా సెషన్స్ నేను షేర్ చేస్తుంది కనిపిస్తుందా? లిస్ట్ ఆఫ్ సెషన్స్. ఎస్ సార్. సో వీటిలో ఏది యూ కెన్ బి ఏ సూపర్ హీరో మీరు అటెండ్ అయ్యారా? అందులో మీరు ఎలా వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, అండ్ యూ కెన్ ఆల్సో బి ఏ సూపర్ హీరో అని షేర్ చేశారు. మీరు అటెండ్ అయ్యారా ఆ సెషన్? నేను అటెండ్ అయ్యాను సార్. ఓకే. సో మనం 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 చుట్టూతో ఉన్న వాళ్ళకి మనం కూడా హెల్ప్ చేయొచ్చు ఇన్ అవర్ ఓన్ వే అని చెప్పారు కదా సార్. ఓకే. ఇంకా షర్విన్, వాట్ ఎల్స్? టెల్ మీ 2 other sessions which you liked. You have a brother, right, Sherwin? I saw in one of the sessions he was sitting right next to you. నా బ్రదర్ కాదు సార్, నాకు చిన్న సిస్టర్ ఉంది. చిన్న సిస్టర్ నీతో పాటు కూర్చుంది. ఓకే, ఓకే, ఓకే. కూర్చోటాను 10 months. ఓ ఓకే, మేబీ నేను తప్పు చూసాను, వేరే కిడ్ అయ్యి ఉండొచ్చు. ఓకే షర్విన్, నువ్వు అన్ని సెషన్స్ అటెండ్ అయ్యావు, దట్స్ రియలీ గుడ్. సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం భయపడకుండా షేర్ చేయడానికి ట్రై చేయి, ఓకేనా? యూ డోంట్ హ్యావ్ టు బి స్కేర్డ్. ఇక్కడ అందరూ నిన్నేమి లైక్ టెస్ట్ పెట్టట్లేదు ఇక్కడ. వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు టేక్ నీకు ఏది బాగా నచ్చింది, ఏది బాగా అర్థమైందని తెలుసుకుంటున్నాం అంతే, ఓకేనా? ఓకే సార్.
ఓకే షర్విన్, గుడ్. థ్యాంక్స్ బాగా పార్టిసిపేట్ చేసినందుకు అండ్ అన్ని అటెండ్ అయినందుకు. ఇంకెవరు షేర్ చేయలేదు? సుజిత్ డిడ్ యూ షేర్? Yes, sir, I share. ఓకే, గుడ్. షర్విన్, సత్య, సాన్విక, సాత్విక్ షేర్ చేసావా? Yes, sir, I shared, sir. ఓకే, వెరీ గుడ్. ఆశ్రిత, అనన్య, అంశుమన్, జయదీప్ షేర్ చేసావా? జయదీప్. యా, సాన్విత షేర్ చేసింది. ఓకే, ఐ థింక్ అందరు షేర్ చేశారు. ఇప్పుడు రేష్మ గారు, ఆర్ యు దేర్ అండి? Yes, sir. Good evening. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో మనకి 10 minutes టైం ఉందండి. మనం కంటిన్యూ చేద్దామా మనం మైండ్ఫుల్నెస్ ఏదైతే చేస్తున్నామో ఎవ్రీడే? Yes, sir, sure. ఓకే. సో కిడ్స్, మీరు అందరూ వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది నాన్న, బికాజ్ టీచర్కి మీరు ఏం చేస్తున్నారో కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అందరు ఆన్ చేయండమ్మా. అనన్య, జయదీప్, సాత్విక్, అందరు వీడియో ఆన్ చేసి కూర్చోండి. Good evening. Good evening, ma'am. Good Hello. evening. Good evening, sir. Good Sir, good evening. evening చెప్పలేదా? ఇప్పుడు చెప్తున్నారా? Good evening, ma'am. Okay. Good evening, ma'am. Okay. So, are you all ready for the mindfulness session today? Yes, Yes. ma'am. Are we ready? Yes, ma'am. Good Oh evening, my God, ma'am. సాత్విక్ చాలా రెడీగా ఉన్నాడు. చాలా లాంగ్ రెడీగా ఉన్నాడు సాత్విక్ అయితే. Right. Everyone is ready. So, let's ఒక్క do it. నిమిషం So, అండి, ఈరోజు బిఫోర్ వి yes, sir. స్టార్ట్ ది సెషన్, సారీ టు ఇంటరప్ట్. వీళ్ళందరూ నాకు మైండ్ఫుల్నెస్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. మీరు రోజు లాస్ట్ 1 వీక్గా మైండ్ఫుల్నెస్ సెషన్ చేస్తున్నారు కదమ్మా. సో హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్? మీకు ఎవరైనా Sir, చెప్తారా? mindfulness Nice. session నాకు ఫస్ట్ సెషన్ ఎక్కువ నచ్చింది సార్. లైక్ మైండ్ఫుల్నెస్ హియరింగ్ లో, ఓకే, మైండ్ఫుల్ లిజనింగ్ లో. What ఓకే, did you like most about it? మ్యామ్, ది ఎక్సర్సైజ్. Okay. గుడ్. Anyone else? ఇంకా నానా, ఇంకా మీకు ఎందుకు మైండ్ఫుల్నెస్ ఎందుకు చేస్తున్నాం మనము? పిల్లలు, మైండ్ why are we doing mindfulness? ఎవరిదో ఆడియో ఎక్కువ వస్తుంది, టీవీ ఆడియో. కొంచెం వాళ్ళు మ్యూట్ చేయాలి. I think this is ఓకే కిడ్స్, ఎవరు షేర్ చేస్తారమ్మా 2 lines త్వరగా? మైండ్ఫుల్నెస్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అండ్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? అంశుమన్, నువ్వు చెప్పమ్మా. అంశుమన్, కెన్ యూ షేర్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మైండ్ఫుల్నెస్? We need mindfulness, seeing and searching many things, sir. ఓకే, సో మోర్ అటెన్షన్గా, మోర్ కామ్గా వీ కెన్ ఫోకస్ ఆన్ మెనీ థింగ్స్ మైండ్ఫుల్నెస్ చేస్తే. Yes, sir. ఓకే, దట్స్ గుడ్. అండ్ do you feel calmness inside after doing the mindfulness sessions? Yes, sir. ఓకే, గుడ్. ఇంకెవరైనా షేర్ చేస్తారా మైండ్ఫుల్నెస్ గురించి? ఆల్రెడీ తగ్గిపోతున్నారు ఫస్ట్ డే నుంచి. 60 numbers నుంచి 10కి పడిపోయారు మీరు. ఓకే, ఫైన్. సో రేష్మా మ్యామ్ కంటిన్యూ చేస్తారు ఇప్పుడు. yes, sir. Sanvita in group, she sent a few messages. Yeah. ఒకసారి చదివేస్తాను సార్. Satvik, he sent I loved Sanvita, yes ma'am, sir, I loved most about mindful seeing. Satvik, peacefulness.
Sanvita, because I'm practicing it by my father, so I already know some. It was very jolly session. Thank you. Hope you enjoy it. Yes, sir. Okay. Okay. So everyone, అందరూ కూడా కొంచెం కూర్చుంటే let's start. Sorry. రేష్మి, మీ Yes. ఆడియో కట్ అయింది. మిస్టేక్ వెళ్ళిపోయింది. యా, సో అందరూ వెనకాల కూర్చుంటే లెట్ స్టార్ట్ సెషన్. ఈరోజు ఏం చేస్తామంటే, మనం ఇప్పటివరకు 3 సెషన్స్ అయినాయి కదా. మైండ్ఫుల్ సీయింగ్ అయింది, మైండ్ఫుల్ లిజనింగ్ అయింది, మైండ్ఫుల్ బ్రీతింగ్ అయింది. మనం ఈ రోజు వాటిని ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, ఎస్, ఐ యు ఆల్ రెడీ? Yes, ma'am. Yeah, someone is saying something. Ananya, Ma'am, homework, ma'am. ma'am, Homework I'm saying, ma'am. Oh, thank you. ఏమి ఇచ్చాను నిన్న హోంవర్క్? లెట్ మీ నో. To write 3 things which always are around you but you don't notice them. Haven't observed. ఏమేమి అబ్జర్వ్ చేస్తావు చెప్పు. Let me tell, ma'am. ఓకే, Just a minute, I'm taking that paper. Where is it? ఇంకా తను వెతికేలా ఎవరిని చెప్తారా? షార్విన్, సాన్విత, ఎనీవన్ వాంట్ టు సే? Ma'am. అంశుమాన్ చెప్తున్నాను. Ma'am, I can tell. ఓకే, అనన్య, గో ఆన్. Birds, ma'am, which perch on the wall. Birds. I never noticed them and I happened to see them yesterday. ఓకే. And one thing which we are all scared of. Lizards. ఓ, ఫస్ట్ టైం బాగా అబ్జర్వ్ చేసావా లిజర్డ్స్ ఎలా ఉన్నాయని. నెక్స్ట్, థర్డ్. And ants, ma'am, ants on grass. ఓకే, అంశుమాన్, యు వాంట్ గో ఆన్? చెప్తావా? ఏంటి Ma'am, చెప్పు. in my house, I didn't observe so many ants, ma'am, but I saw so many ants, ma'am. ఓకే, And I didn't observe the lizards jumping on the windows. ఓకే, I saw, ma'am. And I didn't see some mosquito-like insects are always sitting on the light, ma'am. ఓకే. సో దే సిట్టింగ్ ఆన్ దట్ లైట్ బట్ యు నెవర్ అబ్జర్వ్ దెమ్. కొత్తగా నేను చూసావు, రైట్? ఓకే, గ్రేట్. సో మీరు అందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. సో టుడే ఏంటంటే మళ్ళీ మనం రివిజన్ చేద్దాం. ఓకే, మనం ఎగ్జామ్స్ అవని, కాన్సెప్ట్ అవని, ఎనీ ప్రాక్టీసెస్ ఏవైనా కూడా, సాత్విక్, ఐ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ డిఫరెంట్ సౌండ్స్ ఇన్ దట్ క్లాస్. వెరీ గుడ్. ఏదైనా కూడా మనం రివిజన్ చేస్తేనే కదా గుర్తుంటుంది, రైట్? సో మన ప్రాక్టీస్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా రివిజన్ చేసుకోవాలన్నమాట. ఓకే అంశుమాన్, మనం సైలెంట్ గా ఉంటాం. ఓకే, సో రెడీ? ఆర్ యు ఆల్ రెడీ? అందరూ మైక్స్ ఆన్ చేసియండి, బట్ గోల్గా ఉండద్దు. ఓకే, ఎస్ 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 ఎస్, వెరీ గుడ్. షార్విన్, కెన్ యూ ఆన్ యువర్ మైక్? Anyone possible, please switch on your mic. Okay, ready. So first మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. సిట్ బ్యాక్ స్ట్రైట్ అండ్ ఐల్ ప్లే అ వీడియో. అది చూస్తూ బ్రీత్ ఇన్ చేయాలి, హోల్డ్ చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి. ఓకే? Okay, ma'am. Okay, ma'am. Okay, ma'am. Okay, I'll share my screen. Be ready. Are you ready? Yes, Okay. ma'am. Yes, ma'am. Okay. Give me a second. Okay, కనిపిస్తుందా స్క్రీన్? Yes, ma'am. సో ఇప్పుడు ఈ బబుల్ అనేది పెద్దది అవుతుంది, కాసేపు హోల్డ్ అవుతుంది, చిన్నది అవుతుంది. మీరు దాన్ని ఫాలో అవుతూ బ్రీత్ ఇన్, హోల్డ్ అండ్ బ్రీత్ అవుట్, హోల్డ్ చేయాలి. ఓకే? సో నేను మీతో పాటు చేస్తాను ఈరోజు. నేను మాట్లాడను, ఐ విల్ జస్ట్ ఫాలో ద స్క్రీన్. ఓకే, 1 2 3 స్టార్ట్.
మా ఇంట్లో ఊళ్ళో ఇక్కడే ఉండాలి. మన సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక బ్రాంచ్ ఇక్కడ ఊళ్ళో స్టార్ట్ చేయాలి. ఈ ఊరి పిల్లలకి నువ్వు టెక్నాలజీ నేర్పించాలి. Okay. Shall I play one more time? ఇంకొకసారి, okay? Follow the video. Yes, ma'am. Breathe in, start. ప్లీజ్ కూర్చోలోకి వచ్చిందంట. ఏదో కుక్ అని అంటున్నా. Okay. సో చేశారు అందరూ? చేశాం మ్యామ్. ఓకే. సో ఎలా అనిపించింది చేసినాక మీకు? చాలా రిలాక్స్డ్ గా ఉంది. ఓకే. ఇంకా అది చేస్తున్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంది చెప్పండి నాకు? మ్యామ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. పీస్ఫుల్ గా ఉంది. థాట్స్ అనన్య విల్ గివ్ అనదర్ పర్సన్ అ ట్రై. ఓకే, ఎవరైనా చెప్తారా ఇంకా థాట్స్ అవి ఎలా ఉన్నాయి మీకు? థాట్స్ ఫుల్ గా ఎక్కువ వచ్చేసాయా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు? ఇంకా ఎలా అనిపించింది థాట్స్ అవిని? ఎక్కువ ఉన్నాయా? బాగా ఎక్కువ వచ్చాయా థాట్స్? నో మ్యామ్. నో. వెరీ గుడ్. ఓకే. సో మైండ్ఫుల్ బ్రీతింగ్ అయింది కదా, నెక్స్ట్ ఏం ప్రాక్టీస్ చేద్దాం? మైండ్ఫుల్ సీయింగ్. మైండ్ఫుల్ సీయింగ్. సీయింగ్. ఓకే, సీయింగ్. వెయిట్, గివ్ మీ ఎ సెకండ్. ఓకే. మైండ్ఫుల్ సీయింగ్ నా దగ్గర ఒక పిక్చర్ ఉంది, అది లాస్ట్ కి. సో దాని ముందు మైండ్ఫుల్ లిజనింగ్ చేద్దాం, ఓకేనా? దాని దగ్గర నాకు ఒక చిన్న యాక్టివిటీ ఉంది. సో విల్ డూ మైండ్ఫుల్ లిజనింగ్. ఓకే, షేరింగ్ మై స్క్రీన్. ఇప్పుడు నేను ఒక సాంగ్ పెడతాను. మీకు ఛాలెంజ్ ఏంటంటే, నేను పెట్టిన సాంగ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతున్నాయి, అలాగే ఎప్పుడైనా అందులో క్లాప్స్ వస్తే సాంగ్ లో మీరు క్లాప్ చేయాలి దాంతో పాటు. ఓకే? Yes. Okay, Ansha, ma'am. are you already tired? You're like, oh, అని టైర్ అయిపోయావా ఫుల్ గా ఈరోజు? నో. ఎస్. ఓకే.
Okay, thank you. So I'm playing. Satvik, can you sit down? It will be great if you can sit down. I'm sharing my screen. Listen to the song. నాకు సాంగ్ వినబడుతుందో లేదో కూడా చెప్పాలి మరి. ఓకే ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఎంత టైర్డ్ గా ఉన్నారు అందరూ, అసలు ఎనర్జీ లేదు మీ ఎవరు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. బటర్ బటర్ Is it audible? వినబడుతుందా సాంగ్? వినపడుతున్నది మ్యామ్. Okay. Did you all listen to the song? Song విన్నారా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. సాంగ్ పేరేంటి? బటర్. చూసారా, లిజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకున్నాను తెలుసా నేను మీకు. మీరు చెప్పరు అనుకున్నాను నేనైతే. ఓకే, బటర్ స్క్రీన్ ప్లే మీద బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి? ఆరెంజ్. ఆరెంజ్. ఓకే, హార్ట్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్ కలర్ ఏంటి? ఇది ఎవరు చెప్తారో చూస్తాను. పింక్. పింక్ కాదు, బ్లూ. బ్లూ కాదు, ఆరెంజ్ కాదు, వైలెట్ కాదు. ఇప్పుడు మొత్తం రెయిన్బోలో కలర్స్ అని చెప్తారా? ఇప్పుడు ఏంటి మీరు? నేను చెప్పనా, ఎల్లో కలర్. ఐ షో యూ, సి చూపిస్తాను. ఏ కలర్ ఉంది హార్ట్ ఇక్కడ? ఎల్లో. ఎల్లో.
ఇంకోటి అడిగినా ఫ్లవర్ ఏ కలర్ లో ఉంది? ఇప్పుడు మళ్ళీ చూపించాను కదా, చెప్పండి ఫ్లవర్ ఏ కలర్. చూసారు, ఎల్లో కలర్. బ్లూ. ఇప్పుడు సాంగ్ లో వచ్చిన బీట్స్ నేమ్స్ అన్ని కూడా చెప్పాలి. ఓకే, ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు అనేది. నాకు డ్రమ్ 1 అనన్య అయిపోయింది. జైదీప్ వయలిన్. నెక్స్ట్ పియానో. వెరీ గుడ్. ఇంకోటి చెప్పాలి, పియానో అంశుమాన్ చెప్పేశాడు. ఫ్లూట్ ఉందా? నాకైతే వినబడలేదు. ఫ్లూట్ లేదు. ఇంకా ఒక మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, అది మనం అందరం కూడా చేసాం. దాంతో పాటు అది ఎవరు చెప్తారో టక్కుని చూస్తాం. సో క్లాప్స్ ఉంది, డ్రమ్స్ ఉన్నాయి, వైలిన్ ఉంది, గిటార్ కూడా ఉంది. అయితే యాక్చువల్ ఎలక్ట్రిక్ గిటార్. సో మన సాంగ్స్ వింటున్నప్పుడు ఎప్పుడైనా మీరు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి వింటారా సాంగ్స్ లో? ఇలా వినండి. ఓకే, నెక్స్ట్ టైం నుంచి. నౌ రెడీ ఫర్ ద మైండ్ఫుల్ సీయింగ్. రెడీ? జైదీప్, సౌండ్ టూ మచ్. Okay, 1, 2, ready. Yes, ma'am. Look at the picture. Yes, ma'am. Look at the picture. Yes, ma'am. Yes, ma'am. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇద్దామా? వాట్ ఈస్ హిస్ నేమ్? ఏదైనా పేరు ఇవ్వండి ఈ పర్సన్ కి, అందరూ కలిపి. ఫస్ట్ person, white color cap and yellow color, white yellow cap. Sanju. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్పండి. yellow color ఏంటి? బట్లర్ అంటే దీని పేరు. ఈ సూట్ లో ఉన్న పర్సన్ పేరు ఏంటి పెడదాం? ఇంకోటి చెప్పాలి. ఏం పెడదాం? హామ్స్టర్. మనుషుల పేర్లు ఏం లేవా? హామ్స్టర్, పప్పీ, కుక్క పిల్ల అని పెడతారా? ఓకే, ఈ రెడ్ కలర్ షర్ట్ పర్సన్ కి ఏం పెడదాం? ఎవరు చెప్తారు? సుజిత్ చెప్తారు. అన్ని పేర్లు మనం చెప్పకూడదు మ్యామ్. సుజిత్, షార్విన్ చెప్పు పేరు. ఆ పర్సన్ పేరు ఒకటి చెప్పాలి. ఇదిగో ఈ రెడ్ కలర్ షర్ట్ పర్సన్ కి. టైం అయిపోతుంది మ్యామ్. అనన్య చెప్పురా. దొంగ. Now this blue guy, నేను ఇస్తాను దీనికి. హిప్ హాప్ పర్సన్. హిప్ హాప్ లా పార్టీగా ఉన్నాడు కదా, హిప్ హాప్ పర్సన్. వాట్ అబౌట్ దిస్ guy? ఈ పర్సన్ కి ఏం పేరు? జాదు. ఎవరు? భార్గవ చెప్పారు ముందు. ఓకే, సుజిత్ భార్గవ్ అంటే దీని పేరు. ఓకే, ఈ పర్సన్ పేరేంటి? స్లీపీ గాయ్. ఏంటి? నందు. ఓకే, ఇప్పుడు పిక్చర్ క్లోజ్ చేసేస్తున్నాను. ఐ యు ఆల్ రెడీ? పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్స్ అడుగుతా. ఓకే మ్యామ్. షేర్. ఓకే, రెడీ ఫర్ ద క్వశ్చన్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ పర్సన్ సూట్ కి ఒక ఫ్లవర్ ఉంది, అది ఏ కలర్? ఒక బ్యాగ్. వెరీ గుడ్. నెక్స్ట్ రెడ్ కలర్. వాట్ ఈస్ ద ఓకే నెక్స్ట్ ఏంటంటే, ఫస్ట్ పర్సన్ మెడలో ఏముంది? పిక్చర్ కనబడుతుంది ఇంకాని. ఫస్ట్ పర్సన్ మెడలో ఏముంది? గోల్డ్ మెడల్ కాదు, అది ఫస్ట్ పర్సన్ కాదు, ఫిఫ్త్ పర్సన్ మెడలో ఉంది. ఫస్ట్ పర్సన్ మెడలో ఏముంది? గోల్డ్ చైన్. నో. చైన్ ఉంది మ్యామ్. చైన్ లేదు. నేను క్లూ ఇస్తాను, యాక్షన్ తో చూడాలి. ఓకేనా? రెడీ? వాట్ ఈస్ దట్? హెడ్ ఫోన్స్. Yeah, headphones. Next,
ఓకే, లాస్ట్ పర్సన్ ఉన్నారు కదా, ఎవరు అంటే హిప్ హాప్ గాయ్ పక్కన ఒక పర్సన్ ఉన్నారు కదా, తన క్యాప్ కలర్ ఏంటి? బ్లూ, రాంగ్. వైలెట్, కలర్స్ అని చెప్పి రేపు వస్తాను క్లాస్ లోకి మళ్ళీ, ఓకేనా? ఏంటి? నో 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 నో, షుడ్ ఐ షో యూ ద పిక్చర్? మ్యామ్ yellow, ఎల్లో రా, నో. మ్యామ్ పర్పుల్, ఓ పని చేయండి, మీరు అందరూ కలిపి కలర్స్ లిస్ట్ అలా చెప్పండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఓకేనా? ఆరెంజ్, వాట్ ఈస్ ద కలర్ నౌ చెప్పండి? బ్లూ, రెడ్, రెడ్. రెడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ లో నందు ఉన్నాడు కదా, ఆయుష్మాన్ పేరు ఇచ్చాడు. ఆ నందు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చెప్పండి నాకు, చాలు. క్లోజ్. మ్యామ్ లైక్ స్లీపీ ఫేస్ మ్యామ్. పెట్టండి, మీరు అందరూ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూపించండి నాకు. అలాగే ఉన్నారు తెలుసా, పర్ఫెక్ట్. మీ అందరికి ఫోటో తీస్తాను, ఆగండి. ఓకే, సో లవ్లీ సెషన్ విత్ యూ ఆల్. బాగుందరో సెషన్. బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైనా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి మంచి ప్రాక్టీస్ చేయండి, బ్రీతింగ్ సెషన్స్ ప్రాక్టీస్ చేయండి, ఎక్సర్సైజెస్ చేయండి. ఓకే సార్, సుమన్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. సార్ మీ మైక్ ఆఫ్ చేసినట్టు, అసలు మీ మాటలు వినబడట్లే. నో 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 నో, నాట్ ఎట్ ఆల్ ఆడిబుల్. ఇస్ ఇట్ మీ? సార్ మాటలు వినబడుతున్నాయి ఎవరికైనా? ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు వినబడినాయి కొంచెం. ఓకే ఓకే, యా. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ రేష్మా గారు ఫర్ Thank such you, sir. engaging sessions. I think the kids are having a lot of fun for sure. బాగా ఎంజాయ్ చేశారు. యా, థ్యాంక్స్ అండి. అండ్ కిడ్స్ మనందరం మరి రేష్మా మ్యామ్ కి థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఎవ్రీవన్. Okay. So kids, so with that, it's a wrap for the summer camp. So I hope you all had good time and found some valuable information. And మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ మీకు మిగతా ఇంకో 10-15 days ఉన్నట్టునే హాలిడేస్ ఎంజాయ్ చేయండి. అండ్ దెన్ గుడ్ లక్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాస్ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ సార్. జూన్ లో స్కూల్ ఉంది సార్, ఎందుకంటే నేను సింగపూర్ లో ఉన్నా. ఓకే, బాయ్ గైడ్స్. వావ్, బాయ్ బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ సార్, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్.